ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు కొంత హుందాతనాన్ని, కొంత నిబద్ధతను, కొంత రాజకీయ అంశాలను మాట్లాడేటప్పుడు ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అలా ఎంత పెద్ద గొప్ప నేత అయినా, అతను ఎంత గొప్ప పిస్తా అయినా, ఇవాళ రాజకీయాల్లో మన చంద్రబాబు నాయుడుని చూస్తూ ఉంటే ఆయన చాలా నిబద్ధత కోల్పోకుండా మాట్లాడతారు. అది ఆ సంబోధన అంతా కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. టీడీపీలో కూడా చాలామంది మంత్రులను చూస్తుంటాం. ఈవెన్ లోకేష్‌ని కూడా చూస్తూ ఉంటాం. చాలా నిబద్ధత కోల్పోకుండా పద్ధతిగా మాట్లాడతారు. రోజా నీకు పూలు, గాజు పంపిస్తామన్న, చీర పంపిస్తామన్న రోజున కూడా పంపించండి మా అక్క చెల్లెళ్ళకి ఇస్తానని చెప్పాడు తప్ప తిరిగి ఆవిడని కౌంటర్ అయ్యలేదు. ద్వందార్థాలు అంటే డబుల్ మీనింగ్స్ మాట్లాడలేదు, బూతులు మాట్లాడలేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఓ మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అంటే ఎంతసేపు పాడిందే పాట, పాడిందే పాట అనేది సామెత ఉంటుంది. ఆ సామెతలాగా ఎంతసేపు ఏదో అబద్ధాలు, ఏదో వక్రీకరించి చెప్పటం, ఏదో అక్కడ ఉండేటువంటి గులగాళ్ళకి, జిలగాళ్ళకి వాళ్ళ ఆనందాన్ని తీర్చడానికి మాట్లాడేటువంటి సైకోటిక్ మాటలు తప్ప సరైనటువంటి భావజాలం కలిగినటువంటి అంశాలని ప్రస్తావించలేనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర చూస్తున్నాం. ఈయన ప్రొఫెసరు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రొఫెసర్ ఒక ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ ఒక ఆయన ఈరోజు ఒక అంశాన్ని మాట్లాడారు. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట ప్రస్తుత ముఖ్యమంత్రి డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం, నా పేరు సరే. జగన్మోహన్ రెడ్డి మళ్ళా నెల్లూరు పర్యటనలో, అంటే గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మళ్ళొకసారి ఇదే ప్రెస్ మీట్లో మళ్ళొకసారి ప్రస్తావించారు. అదేంటంటే, అప్పుడెప్పుడో పెద్దిరెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే క్లాస్మేట్స్, కాలేజీలో చదువుకున్నారు. చదువుకున్నప్పుడు ఆయన ఏదో యూనియన్ గొడవల్లోనో ఏదో ఈయన చంద్రబాబు నాయుడిని చంపదెబ్బ కొట్టాడు. అప్పటి నుంచి పగబెట్టుకున్నాడు. ఎలా ఉంటుందంటే, ఇదేదో పిచ్చోళ్ళు, అమాయకులు మాట్లాడుతున్నట్టుగా చాలా సభ్యతా సంస్కారం లేకుండా ఉంటుంది. లేదంటే అసలు ఏమీ తెలియని అమాయకుడు, పిచ్చోడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎవరైనా పాలసీ మాట్లాడతారు. ఈ కొట్టడాలు, తిట్టడాలు, ఆన్ని గిల్లడాలు, ఇన్ని పొడవడాలు, ఇది కాకుండా ఏదన్నా పనికొచ్చే మాట మాట్లాడతారు. ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈయన యూనివర్సిటీకి డీన్ అండ్ డైరెక్టర్. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక వైసీపీ బ్రతికంతా ఫేక్, జగన్ రెడ్డి పోరంబోగు మాటలకు పెద్దిరెడ్డి క్లాస్మేట్ చెప్పుకు పెంట రాసి మరీ కొడుతూ చెప్పిన నిజాలు. పెద్దిరెడ్డికి చంద్రబాబుకు పోలిక ఏంటిరా తింగరి వెధవ. 1972లో చంద్రబాబు గ్రాడ్యుయేషన్ అయ్యింది. 1972లో చంద్రబాబుకి గ్రాడ్యుయేషన్ అయ్యింది. పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉండేవాడు. పెద్దిరెడ్డి చంద్రబాబుకు 2 ఏళ్ళు జూనియర్. అప్పట్లో చంద్రబాబు స్టేచర్ వేరు. అప్పట్లో చంద్రబాబు ముందు పెద్దిరెడ్డి ఒక చిన్నోడు, అంటే బచ్చాగాడు అంటాం కదా మనం, ఆ బచ్చా అని అర్థం. ఒక్కరోజు కూడా చంద్రబాబుకి పెద్దిరెడ్డికి ఎదురుపడే వాడు కాదు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఏంటి? ఏదో అర్థం ఉండాలి కదా మాట్లాడితే. ఇలాంటి అసందర్భమైనటువంటి ప్రాలాపనలు, పిచ్చి వాగుడు మాట్లాడుతూ ఉంటే, ఈయన ప్రొఫెసర్, ఈయన చెప్తాను కానీ ఆయన కొంచెం ఇదన్న వ్యక్తి ఏమీ కాదు. ఆయన ప్రొఫెసర్గా ఉండి ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన మాటలకి వాల్యూ లేదు అని అనటానికి లేదు. ఆయన మాటలకి వాల్యూ ఉంది. సరే, ఆయన డైరెక్ట్గా పెద్దిరెడ్డి క్లాస్ పెట్టు, ఆయన డైరెక్ట్గా వచ్చాడు. పెద్దిరెడ్డికి చంద్రబాబు పోలిక ఏంటారా తింగర చదవ. 1972లో చంద్రబాబు గ్రాడ్యుయేషన్ అయిందని. అసలు నేను ఎవరు అంటే, ఈయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఈయన కూడా పెద్దిరెడ్డితో పాటు చదివినటువంటి వ్యక్తి. అది పెద్దిరెడ్డి క్లాస్మేట్. ఈయన వచ్చి చెప్తూ ఉన్నారు,
ఆ? అంటే ఇట్లాంటి కల్పన కథలు, కట్టి కథలు, ఆడిని కొట్టాడు, ఈయన్ని గిల్లాడు, ఆడిని గిచ్చాడు, వీడినిగా కొరికాడు, ఇవి కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఏమన్నా ప్రస్తావిస్తే అంటే ప్రజల్లో మనకు ఒక గౌరవం, ఒక గుర్తింపు, పోయింది తిరిగి రాబట్టుకోవాలంటే ప్రజలకు ఉపయోగపడే అంశాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అంశాలు, ఒక పాలసీ, ఒక సిద్ధాంతం, ఒక ప్రధాన ఎజెండా, ఒక ప్రధాన అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి దీనికి ఆన్సర్ చేయండి, ఇది మీరు చేసిన నేరం, ఇది మీరు చేసిన తప్పు అని అడిగితే ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండాలి. అంతేగాని పర్యటనల పేరుతో కార్యకర్తల్ని ఈ ఈ సైకో బ్యాచ్ని రెడీ చేసుకోవడం, వాళ్ళ మీద వాళ్ళతో వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేయించడం, అక్కడేమో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టాడు. అంత చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి ఈరోజు మరి మిథున్ రెడ్డిని కాపాడుకోలేకపోయాడు. అంత చంద్రబాబు కొట్టిన పెద్దిరెడ్డి ఈరోజు వదిలేసి వెళ్ళిపోయి రాజమండ్రిలో కాపురం మకాం పెట్టుకున్నాడు, విల్లాలో కాపురం ఉంటున్నాడు. అంత గొప్ప పెద్దిరెడ్డి ఇవాళ బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తను కాపాడుకోలేనాడు వాడు. ఒక అంశం ఇక్కడ చెప్పాలి అంటే 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రి రెడ్డి చంద్రబాబు. పొంగునూరులో పెద్దిరెడ్డిని జైలుకి పంపించాలంటే చంద్రబాబు నాయుడికి ఎంత పని? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి పంపించాలంటే పెద్దిరెడ్డి అవినీతి, పెద్దిరెడ్డి కబ్జా పనులు, పెద్దిరెడ్డికి స్మగ్లరు అని చెప్పిన ఒక బిరుదు ఉంది కదా, పంపించాలి అంటే పాత కేసులను ఇన్వెస్టిగేషన్ చేస్తే జైలుకి ఎంతసేపులో వెళ్తాడు? వాస్తవం మాట్లాడుకుంటే పెద్దిరెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఎంతసేపు? పెద్దిరెడ్డి భయపడి పారిపోతున్నాడు చంద్రబాబు పేరు చెప్తే. చంద్రబాబు నాయుడు పొంగునూరులో అడిగి పెట్టకుండా అంగళ్లలో ఆపి గొడవ పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాడు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి పుడింగి, పొంగునూరు పిడింగి అయితే ఇటు చంద్రబాబు నాయుడు అడ్డుకునేటువంటి క్యాపబిలిటీ ఉంటే చంద్రబాబు నాయుడు పొంగునూరులోకి రానివ్వాలి కదా. మరి రావటానికి భయపడ్డారు, రానివ్వటానికి భయపడ్డారు. సరే, పొంగునూరులో పెద్దిరెడ్డి మొన్న ఇలా లక్షల మెజార్టీతో గెలిచాడా? సోపాల మీద గెలిచాడు. సో కాబట్టి ఏంటంటే పెద్దిరెడ్డి చంద్రబాబు అనుకుంటే అదేదో పగ, ఆ పగంట అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇటు స్కూల్కి వెళ్ళొచ్చి చెప్పిన కట్టు కథలా ఉంటుంది, అసహ్యంగా. అది వింటానికి ఎవరైనా నమ్ముతారో నవ్వుకుంటారు. సో అలాంటి ఏంటంటే ఇలాంటి వాల్యూ తక్కువ మాటలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒక సీనియర్ పొలిటీషియన్ని అంతగానో చంద్రబాబు నాయుడిని బలంగా ప్రశ్నిస్తే గౌరవం పెరిగింది జగన్మోహన్ రెడ్డికి. సో చంద్రబాబుని ఆడు కొట్టారు, వీళ్ళకి వెళ్ళారంటే గౌరవం పెరగదు.